పాడి వచ్చేసాడు. పాట మధ్యలో మీరు తూటాన్ని పేల్చేశారు. ఇప్పుడు భగభగ మండేటువంటి ఆ నిప్పు కణం లాంటి తనయుణ్ణి మాకు అందించారు. పుత్రోత్సాహం ఏ రకంగా ఉంది నాగబాబు గారు? పుత్రోత్సాహం అంటే వాడు సక్సెస్ అవ్వాలి. ముకుందాతోటి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక కన్సిడరబుల్ సక్సెస్ అయింది. ఇంకా మంచి విజయం సాధిస్తే ఝాన్సీ అన్నట్టు నిజమైన పుత్రోత్సాహం వస్తుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అంతేనా? చాలా షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడారు. బట్ కంచె గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్? క్రిష్ అండ్ వరుణ్ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయింది? కంచె గురించి నాకు ఈ సినిమా కథ నాకు క్రిష్ చెప్పినప్పుడు నాకు ఒక కథ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద స్టోరీలో సినిమా ఇదండి అని చెప్పిన తర్వాత 20 minutes నేను మాట్లాడలేకపోయాను. అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు క్రిష్ గారు కథ చెప్పినప్పుడే. నేను చాలామంది ఎలా వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా చూడటానికి, నేను కూడా అంత ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాను. నేను కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. కెమెరామెన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు అద్భుతం, మా సాయి మాధవ్ గారు పరమాద్భుతం, మా అన్న సీతారామ శాస్త్రి గారు మహాద్భుతం. ఇంతకంటే ఏం చెప్పలేను. ఆల్ ది బెస్ట్ క్రిష్ అండ్ రాజీవ్ గారు, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ ది బెస్ట్ వరుణ్ అండ్ ప్రజ్ఞ. అది సార్.